హలో అండి అందరికీ. సో ఇలా వర్క్ బ్లౌజు ఇలా మెజర్మెంట్స్తో సహా ఎలా నీట్గా కుట్టాలో అని చెప్పేసి నేను చెప్తున్నానండి. సో మీకు అందరికీ అర్థమయ్యే విధంగా నేను వర్క్ బ్లౌజే తీసుకొని ఇలా నిదానంగా కొలతలతో సహా ఇలా స్టిచ్ చేసేదని చెప్తున్నాను. ఇది నీట్గా మన బ్లౌజు వాళ్ళకి నీట్గా సరిపడేటట్టు పరుచుకోవాలి. పొడవు వచ్చేసి 14 వచ్చింది, దానికి 1 ఇంచ్ ఎక్కువ 15 ఇంచులు పెట్టుకోవాలి. ముందుగానే 2 ఇంచెస్ నేను నడుం పట్టీకి తీసేసుకున్నాను. దానిపైన నుంచి నేను 15 ఇంచెస్ పెట్టుకున్నాను. మనం వెడల్పు మనకు బ్లౌజ్ ఎంత మాత్రం ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అని చూసుకోవడానికి ఇలా అది చూసుకున్న తర్వాత ఇది చూసారా, ఇలా 18 ఇంచులు వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని దానికి మెడపట్టి 1/2 ఇంచు కుట్లలోకి 1/2 ఇంచు మనం అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకునేదానికి చాలా నీట్గా సరిపోతుంది. 5 పైన 2 గీతలు సరిపోతాయి. నీట్గా ఉంటుందండి బ్లౌజు, చాలా బాగా వస్తుంది. ఒకసారి చూడండి. అసలు నేను ఇక్కడ 2.5 పెట్టుకుంటున్నాను. నిదానంగా చెప్తున్నానండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్ పట్టి చూసారా 4 ఇంచెస్ వచ్చింది. అసలు 4 అంటే 4.5 ఇంచు పెట్టుకున్నాను. 4 పైన 2 గీతలు ఎక్కువ పెట్టుకున్నానండి, అంతే, ఎక్కువ కూడా పెట్టలేదు నేను. చాలా నీట్గా వచ్చిందండి బ్లౌజు. మళ్ళీ పైపింగ్ కూడా వేశాను. ఆ పైపింగ్ నేను ఎలా వేసాను ఏమి అనేసి ఇంకో వీడియో కూడా ఫుల్ వీడియో తీసాను, ఖచ్చితంగా పెడతాను, ఒకసారి చూడండి. చూసారా, ఇలా బ్యాక్ పార్ట్ దగ్గర 3 ఇంచెస్ పెట్టుకొని నేను రౌండ్ షేప్ ఊరికి గీసేసుకుంటున్నాను. నేను ఎక్కువ స్కేల్స్, రౌండ్ స్కేల్స్ అవేమీ వాడను. సో నాకు ఇలాగే అలవాటు అయిపోయింది. మనం సంఖ దగ్గర ఎంత మాత్రం 6, 5, 5.5 చూసుకోవడానికి ఇలా మీకు ఈజీ అవుతుంది. చూసారా, సంఖ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ గీసుకొని మళ్ళీ వేస్తే చూసారా 6 వచ్చిందండి. 6 వచ్చిందండి. ఆ 6ని నేను సంఖ దగ్గర నుంచి పెట్టుకుంటున్నాను. లైన్ స్ట్రైట్గా రావడానికి మళ్ళీ నేను అటు సైడ్ నుంచి పెట్టాను. చూసారా, మీకు ఇబ్బంది అనిపించకుండా మాట్లాడడానికి నేను ట్రై చేస్తున్నాను, మీకు అర్థమయ్యేదానికి. వీడియో నీట్గా స్కిప్ చేయకుండా ట్రై చేయండి. మీకు బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది. అసలు ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందండి అసలు. చూసారా, ఇది ఇలా గీసుకొని సంఖ దగ్గర 1.5 తీసుకోవాలి. నేను 1.5 తీసుకున్నాను. 1.5 ఇంచ్ తీసుకునింది అక్కడ పెట్టి కింద నుంచి పైకి 3 ఇంచెస్ పెట్టుకుంటే సంఖ దగ్గర నుంచి చూసారా నేను ఇలా పెడుతున్నాను 3 ఇంచెస్. మళ్ళీ రౌండ్ నీట్గా గీసుకోవడమే, చాలా నీట్గా ఉంటుందండి. ఇది మళ్ళీ క్రాస్ కటింగ్ అండి. బ్లౌజు చాలా బాగా వచ్చింది. క్రాస్ కటింగ్ కూడా నేను ఎలా కుట్టాలి అనేసి చెప్పాను చూడండి. సంఖ లూజ్ ఇలా చూసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ లూజ్ తీసుకుంటే మనకు బ్లౌజ్ ఎలా ఫిట్టింగ్ అవుతుందా అవ్వదా అనేది మనకు తెలుస్తుంది. మళ్ళీ మనం కొలుచుకొని కూడా చూసుకోవచ్చు. స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ పెట్టి చూడాలి. లేదంటే ఎందుకంటే మనం స్టిచ్ల దగ్గర పట్టినప్పుడు కొంచెం పట్టామా ఎక్కువ పట్టామా తెలియదు కదా, కొంచెం కొలతలు అటు ఇటు అవ్వకుండా ఉండడానికి చాలా నీట్గా ఉంటుందండి. 8.5 చూసారా, నాకు సరిపోయింది. దానికి పైన 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటాను, అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు నడుం లూజ్ తీసుకుంటాను చూడండి. నడుం లూజ్ అంతా ఎంత ఉందో అంత తీసుకొని దాంట్లో 4 ఇంచులు తీసుకోవాలి. 4 పార్ట్లు చేసుకోవాలి నడుం లూజ్ని. వాళ్ళ నడుం చూసారా, లూజు వచ్చేసి 30 ఉంది. 30 ఉంది చూసారా, కరెక్ట్గా 30 ఉంది. 30లో 4 పార్ట్స్ ఉంది. నేను చూపిస్తున్నాను చూడండి. అసలు ఇలా మనం మడుచుకుంటే మీకు అర్థమవుతుంది, చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ కూడా అండి. 15 మళ్ళీ 7.5 లాస్ట్ 7.5 నార్మల్గా పెట్టుకొని డాట్స్కి 1 ఇంచ్ ఎక్కువ, కట్స్లకి 1.5 ఇంచు. నేను ఇక్కడ సంఖ దగ్గర మన కుట్ల దగ్గర నేను 2 ఇంచులు ఖచ్చితంగా 2 ఇంచులు పెట్టుకుంటానండి. 1.5 ఇంచు కొంచెం అటు ఇటు అయినా మనకు 1.5 అంటే కష్టం అవుతుంది. అందుకే నేను 2 ఇంచెస్ కంపల్సరీ పెట్టుకుంటాను. చాలా నీట్గా వస్తుంది. చూసారు బ్లౌజు, నేను ఇక్కడ చూసారో లేదో, నేను మళ్ళీ 2 ఇంచెస్ ఇక్కడ పెట్టాను. బ్యాక్ పార్ట్ కూడా ఒకటేసారి నడుం పట్టీకి తీసేసుకున్నాను నేను ఇక్కడే బ్లౌజ్ దగ్గర క్లాత్. మళ్ళీ లేకుండా నేను మీకు అర్థం అవ్వడానికి స్కేల్ పెట్టి గీసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ కుట్లు వస్తాయి, మనం కుట్లు వేసుకోవాలి కదా, అవి చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్. నేను కటింగ్ చేస్తున్నాను చూడండి.
చాలా స్లోగా నీట్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే అటు ఇటు పోతే చాలా ఇబ్బంది అవుతుందండి. నిదానంగా ప్రశాంతంగా కట్ చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల ఇంకొకరికి వీడియో బాగా షేర్ అవుతుంది, ఇంకెవరికైనా తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది మీకు వీడియోస్ చేయడానికి కూడా నాకు. సో నేను నేర్చుకొని కూడా చాలా ఏండ్లు అయిపోయింది, కానీ ఎప్పుడు యూట్యూబ్ ట్రై చేయలేదు. దీంతో నేను ట్రై చేద్దాము అని అనేసి నేను ఇప్పుడు ఇలా ట్రై చేస్తున్నాను. బ్లౌజులు వస్తూనే ఉంటాయి, కానీ నాకు కటింగ్ చేసేది, స్టిచ్చింగ్ చేసేది, తీసి పెట్టేంత టైం ఉండట్లేదు. దాంతోనే నాకు లేట్ అయిపోతుంది. అది ఇప్పుడు వచ్చింది కదా, ఖచ్చితంగా తీద్దాము అనేసి తీసాను. ఇది కూడా తీసి ఒక 1 వీక్ అయిపోయింది. దీన్ని అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది, అందుకే ఇంత టైం పడుతుంది ఫ్రెండ్స్. కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సో లైన్ మొత్తం మనం స్ట్రైట్గా గీసుకోవాలి. కింద లైనింగ్ రెండు సరి సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకోవడానికి నీట్గా చూడండి. నేను నడుం పట్టి పైకి ఎత్తేసాను. అలాగే ఇంకోసారి 2 ఇంచులు తీసుకొని 2 ఇంచులు మర్చుకొని మనం క్రాస్గా పెట్టుకోవాలి. మనకి ఎటు సైడ్ బ్లౌజ్ అయితే సరిపోతుంది. ఎంత క్రాస్ ఉండాలి, మనం చాలా ఎక్కువ క్రాస్ ఉండాలా, కొంచెం లైట్గా క్రాస్ ఉండాలా అనేది మన ఒపీనియన్. మనకు బ్లౌజ్ సరిపోయే దాన్ని బట్టి. సో నేను ఇక్కడికి బ్లౌజ్ సరిపోయింది కాబట్టి మనకు ఉండే క్లాత్ని బట్టి మనం అలా నీట్గా గీసుకోవాలండి. దాని ప్రకారం మట్టంగా గీసేసుకోవాలి. ఇక్కడ మనం సంక దింపుకోవాలి కదండి, హాఫ్ ఇంచు లోపలికి. చూసారా, నేను హాఫ్ ఇంచు పెట్టి గీస్తున్నాను. దీనికి నేను వాయిస్ ఓవర్ కూడా ఎందుకులే అనుకున్నాను, కానీ వాయిస్ ఓవర్ కూడా ఇస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది అనే ఒక చిన్న అనిపించి నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. లేదంటే ఏదైనా మ్యూజిక్ పెట్టేసానుండు. చాలా నీట్గా మీకు కొలతలతో కూడా అర్థం కావాలి అని. మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుందని ఏమనుకోకండి, కానీ చాలా బాగా వస్తుంది. అసలు నీట్గా ఉంటుంది బ్లౌజు కటింగ్లో కానీ, మనకు ఫిట్టింగ్ సెట్ అవ్వడంలో కానీ. ఫ్రంట్ దగ్గర మనం ఎంత తీసుకోవాలి, ఫిట్గా పట్టేసినట్టు ఉండకుండా ఉండడానికి చూడండి, నేను ఇలా చేసుకుంటున్నాను. సెవెన్ వచ్చింది. సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను. మనం ఎక్కడ మెడపట్టి దగ్గర ఎంత వదులుంటామో సో అంతే మనం ముందు పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు ఏమైనా పర్లేదు, కానీ సో ఎక్కువ ఇలా అంటే బ్రాడెడ్గా అయిపోతుంది. చెస్ట్ దగ్గర ఎక్కువ పట్టేసిన డీప్గా ఉన్నట్టు ఉంటుంది. సో అందువల్ల నాకు అలా వద్దు అనిందామా, నేను అందుకని అలా 1/2 ఇంచు నేను తగ్గించేసాను. చూసారా, ఇప్పుడు మనం చెస్ట్ దగ్గర పట్టినట్టు ఉండదు, నీట్గా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. ఉక్సుల పట్టి వచ్చేసి చూసారు, ఉక్సు పట్టి మీకు ఈ బ్లౌజ్లో నేను ప్రతి ఒక్క పాయింట్ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయకుండా చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. చూసి 3.5 ఉంది, దానికి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, 4.5. ఎందుకంటే మనం పైన ఖర్చులకి, కింద డాట్కి, కింద ఖర్చులకి, పోనాటికి 1 ఇంచు ఉంటే సరిపోతుంది. సో దీనికి ఎక్కువ క్లాత్ లేదు చూసారా, దానికి ఇంకా డాట్ దగ్గరికి 3.5 ఉంది. ఈ డాట్కి అక్కడి నుంచి అక్కడికి షేప్ తీసుకుంటే చాలా ఈజీగా సరిపోతుంది. దీనికి 1 ఇంచు ఉంటే సరిపోతుంది, 2 ఇంచెస్ అటు సైడ్ ఇటు సైడు. 3.5 నుంచి పక్కకి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. పైన ఖర్చులకి 1/2 ఇంచు పెట్టుకున్నాను. చాలా నీట్గా వస్తుంది, 1/2 ఇంచు పెట్టుకున్నాను చూసారా.
ఇప్పుడు మనకు సరిపోతుందా లేదా అనేసి బ్లౌజ్ని చెస్ట్ దగ్గర నుంచి మళ్ళీ షోల్డర్ ఇలా పట్టుకొని చూసుకోవాలి. చూసారా, నేను పెట్టుకునే దానికి మట్టంగా సరిపోతుంది. కాకపోతే కుట్లలో కొంచెం ఎక్కువ కావాలి గుడ్డ, ఒక్క పావు ఇంచు నేను గీసాను, అది కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ బ్లౌజ్ మొత్తం నీట్గా సరిపోతుందండి. ఇది క్రాస్ కటింగ్, చాలా ఈజీ. క్రాస్ కటింగ్ రాదు అనేసి భయపడాల్సిన పనే లేదు. ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది. నార్మల్ కటింగ్ కంటే క్రాస్ కటింగే చాలా ఈజీ అండి. అసలు నేను చెప్పే రీతిలో నేను చెప్పే ఇట్లాగా కట్ చేస్తే చాలా నీట్గా వస్తుంది బ్లౌజు. స్లోగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం అక్కడ డాట్ పెట్టుకుంటాం కదా, డాట్ కోసం టక్స్ పెట్టుకుంటే మనకు అక్కడ నుంచి ఇక్కడికి అనేసి ఇలా గీసుకుంటే సో మనకు ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేసి తెలుస్తుంది. నేను హ్యాండ్స్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను. 4 హ్యాండ్స్ ఫోల్డింగ్స్, 2 గుడ్డలు 2 ఫోల్డింగ్స్ పైన వచ్చేటట్టు చెప్తున్నాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో నా మాటలు తడబడుతున్నాయని అనుకుంటున్నారు, కొంచెం టెన్షన్గా ఉంది వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే, అంతే, ఇంకేం లేదండి. చూసారా, ఇలా నేను హ్యాండ్తోనే పెట్టేస్తాను. నేను కరువు స్కేలు అంత షేప్ తీసుకోవడానికి అంత స్కేల్స్ నీట్గా నేనేం వాడను, నాకు అంతా పర్ఫెక్ట్గానే వస్తుంది. హ్యాండ్ నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి హ్యాండ్ దగ్గర 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా వర్క్ బ్లౌజ్కి కూడా నేను ఈ వర్క్ బ్లౌజ్కి పైపింగ్ కూడా వేశానండి. సో ఇది ఇప్పుడే ఎక్కువ లెంత్ అయిపోయింది అనేసి నేను ఇంకో వీడియోగా చేశాను. ఇంకో వీడియో కూడా నేను పెడతాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా నీట్గా వచ్చింది పైపింగ్ ఎలా వేయాలి అనేది. క్రాస్ పట్టీ తీసుకోవాలి ఇప్పుడు. సో క్రాస్ పట్టీ వచ్చేసి ఇక్కడ నుంచి 3 ఉంది, ఇక్కడ 2.5 ఉంది, 2A ఉంది. ఒకసారి చూడండి, నేను పెడుతున్నాను. 3 ఇంచెస్ తీసుకున్నాను. దానికి లెంత్ కావాల్సినంత తీసుకొని పొడవు 2.5 పెట్టుకున్నాను. చూసారా, నీటి 2 ఉంది, 2.5, ఎందుకంటే ఖర్చు లేక మనం తిప్పుకోవడానికి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. మీరు ఇలా చూస్తూ ఉంటారు. సో అంతా ఒకటేలాగా వచ్చింది స్ట్రైట్గా. ఎలా ఇది స్ట్రైట్నా పీసా క్రాస్ పీసా అనుకోకండి. నేను చిన్న టక్ పెట్టారు చూసారా, అట్లా కట్స్, అది అలా కట్ చేశాను చూసారా కొంచెము. అది నాకు కింద నేను స్ట్రైట్ లైన్ వేసుకోవడానికి నాకు అర్థమవుతుంది, చాలా బాగా వస్తుంది బ్లౌజు.